అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. పాట రిలీజ్ కాగానే వెంటనే చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు. అది తెర ముందు జరిగింది. తెర వెనక జరిగింది ఏంటంటే, చిరంజీవి గారు 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, చాలా బాగా రాసావయ్యా, అసలు ఈ స్టోరీ వరకు అది ఎంతవరకు కనెక్ట్ అవుద్ది అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది, కానీ పాటలో నా లైఫ్ నాకు కనెక్ట్ అయిపోయింది చాలా బాగా. నా కెరీర్ అంతా కనిపించింది ఒకసారిగా. నాకు ఎలా చెప్పాలో నీకు అర్థం కావట్లేదు, ఓ పని చేయి, సాయంత్రం ఇంటికి రా, అక్కడ మాట్లాడుకుందాం అన్నారు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత 1 గంటన్నర మాట్లాడారు, ప్రతి లైన్ గురించి మాట్లాడారు. ఎలా రిలేట్ అవుద్ది నా లైఫ్కి ఈ లైను అని చెప్పి, ఉదాహరణకి ఈ నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకేవాలి, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాని నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను మా ఫ్యామిలీలో. మీకు ఏదో చిరంజీవి ఉన్నాడు కదా అని చెప్పేసి మీరు అలా కూర్చుంటే మీకేం వచ్చేది సక్సెస్. మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళి కష్టపడితేనే వస్తుంది. చరణ్ కూడా అలాగే కష్టపడుతూ ఉంటారు. అది నేను అంటూ ఉంటాను, కానీ అది పాట రూపంలో నాకు కనిపించేటప్పటికీ చాలా సంతోషం అనిపించింది. నేను మా నాన్నగారు డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు, ఎన్సీసీ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు ఉంది కాబట్టి చాలా సులువుగా ఉద్యోగం వస్తుంది. ఒక డిఎస్పీగా అయినా రిటైర్ అయ్యేవాడిని. ఈ పాటికి రిటైర్డ్ డిఎస్పీ కొన్నిడల శివశంకర వరప్రసాద్ అనైనా ఉండేది. కానీ ఆ కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు వచ్చాను కాబట్టి, ఒక దారి మార్చుకున్నాను కాబట్టి ఈరోజు జరిగిన ఇంత పెద్ద డెవలప్మెంట్. అలా ప్రతి ఒక్కడు కంఫర్ట్ జోన్ నుంచి నిన్న బాగుంది కదా, మా నాన్న బాగానే ఉన్నాడు కదా, మనం అలాగే ఉందాం, రేపు మన కొడుకు అలాగే ఉంటాడు అనుకుంటే ఎక్కడ సక్సెస్లు రావు. అది నాకు అలా ప్రతి లైను కనెక్ట్ అయింది. నాకే కాదు, చాలామంది ఇలాగే రిలేట్ అవుతున్నారని చెప్పి చాలాసేపు మాట్లాడిన తర్వాత సరే అండి ఇంకా వెళ్ళొస్తాను అన్న తర్వాత, వెళ్తున్నావా, నాకు ఇంకా ఎందుకో సంతృప్తిగా లేదు, మన ఇద్దరం కలిపి ఒక టాక్ షో లాగా చేసుకుందాం, కాస్త ఈ పాట గురించి మాట్లాడుకుందాం సమయం సందర్భం వచ్చినప్పుడు అని చెప్పి పంపించారనమాట. నిజంగా ఈ పాటకు ఒక మంచి సార్థకత చేకూరినట్టు అనిపించిండొచ్చు మీకు. అవునండి. అంత ఒక వ్యక్తి గుర్తించడం వేరు, జీవితాన్ని ఈ మూల నుంచి ఆ మూల వరకు చూసిన ఒక వ్యవస్థ చిరంజీవి గారు అంటే, ఆయన గుర్తించడం వేరు. అంటే ఆయన హోల్ హార్టెడ్గా, అంటే ఎటువంటి కల్మషం లేకుండా ఆయన లైఫ్కు దీన్ని అన్వయించుకొని, అంటే అవసరం లేదు చిరంజీవి గారికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అంత హోల్ హార్టెడ్గా చెప్పడం అనేది నిజంగా రియల్లీ దశల వారీగా చూడండి. ట్వీట్ చేశారు, సంతృప్తి చెందలేదు, ఫోన్ చేశారు, సంతృప్తి చెందలేదు, ఇంటికి పిలిచారు, మళ్ళీ సంతృప్తి చెందలేదు, ప్రోగ్రామ్ చేద్దాం. సో ఈ పాటకు లభించిన అతిపెద్ద ప్రశంస చిరంజీవి గారి నుంచే వచ్చింది. అంతే కదండి, అతిపెద్ద ప్రశంస చిరంజీవి గారిది. అలాగే అత్యంత సంతృప్తికరమైన విషయం వస్తున్న నంబర్స్, అవుతున్న రీల్స్, ఇవన్నీ. సరే, ఈ పాట అంటే ఈరోజు సక్సెస్ఫుల్గా, అంటే చాలా పెద్ద విజయం సాధించింది, ఈరోజు ప్రశంసలు, కానీ దీని వెనక కసరత్తు చాలా ఉంటుంది డెఫినెట్గా. ఖచ్చితంగానండి. నేను చెప్పాను కదా, ఎక్కడ మాస్ అప్పీల్ తగ్గకూడదు పాటకి. అలా అని చెప్పి ఏదో కిర్రెక్కించేలాగా పాట జస్ట్ అలా ఏదో సరదాగా 4 స్టెప్లు వేయడానికి 4 పదాలు వేసేస్తే సరిపోద్ది కదా, 4 క్యాచీ పదాలు, అలా ఉండకూడదు. కానీ అలాంటి పాటలకి ఎలాంటి రిసీవింగ్ వస్తుందో అంత క్యాచీగా ఉండేలాగా ఫిలాసఫీ ఉండాలి. అది మామూలు పరిభాషలో చెప్పాలి. ఇన్ని ఛాలెంజ్ల మధ్య ఒక 2 నెలలు కసరత్తు చేసి, నేను బుచ్చిబాబు గారు అలా కార్లు వేసుకుంటా ఎంత దూరం తిరిగామో మాకే తెలియదు, ఏ కాఫీ షాప్లో ఆగామో, ఎన్ని కాఫీ షాప్లు ఆగామో మాకే తెలియదు, ఎన్ని చోట్ల లంచ్లు డిన్నర్లు చేసామో తెలియదు, షూటింగ్ లొకేషన్స్లో, క్యారోవాన్స్లో ఒక్కొక్క లైను ఒక్కొక్క చోట అల్లా వేసుకుంటా ఆఖరికి సాధించాం. అంటే 2 నెలల ప్రయాణం సార్ ఈ పాట? ఈ పాట 2 నెలలు పట్టింది. ఏంటి సార్, ఎన్ని బండిల్స్ అయిపోయినాయి పేపర్స్? అది కాగితాల లెక్క పెద్ద ఏం కాదండి. అంటే ఒక పదం పడ్డానికే అసలు చాలా సమయం పట్టచ్చు. మహా అయితే ఒక 10 కాగితాలు అయ్యి ఉంటాయి 10 వర్షన్లకి. కానీ ఎలాంటిది పడాలి అన్న ఆలోచన రావడానికే సమయం పడుతూ ఉండేది.
ఆయన కూడా చాలా అప్పుడు ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, చాలా ఆలోచిస్తూ ఉండేవారు ఇలాంటివి కావాలని. ఇప్పుడు మీరు 25 ఏళ్లకే పాతబడిపోకరు అన్న లైన్ ఆయన చెప్పిందే. ఓకే. కానీ ఆ స్థానంలో కాదు, పాట మొదట్లో పెట్టమనేవారు. నేను ఆ ట్యూన్కి కొంచెం కృతజ్ఞంగా ఉంటుంది అక్కడ పెడితే, దీనికి మంచి ప్లేస్ చూస్తాను అని చెప్పి అంతకుముందు రాస్తున్న 2 లైన్లు తీసేసి ఈ 25 ఏళ్లకే పాతబడిపోకరా అన్న దానికి సపోర్ట్గా హే పాతేసుకోకోయలా నువ్వు నిన్నే నీ లోపల, హే 25 ఏళ్లకే నువ్వు పాతబడిపోకురా అని రాశాను. ఇచ్చిన ఆలోచన గొప్పది, కానీ అది ఎక్కడ పెడితే కరెక్ట్గా ఉంటుంది అనేది మన విజ్ఞతతో ఆలోచించాలి. అలా అలాగే నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పొడిచావని అన్న లైన్ నేను మామూలుగా బాగుంటుందని రాశాను. ఒక ఫిలాసఫీలో ఇదొకటి మంచిది కదా, నువ్వు నీ బ్యారియర్స్ నువ్వు బ్రేక్ చేయకపోతే ఎలా అని చెప్పడానికి. మీ తాతగారు అదే మీ నాన్నగారు ఏదో పరిస్థితి బాగోకో ఏదో ఉపద్రవం వల్ల ఒక అప్పు చేయాల్సి వచ్చింది, అది ఆయన తీర్చలేనప్పుడు మా నాన్న చేసిన అప్పు కదా నేనెందుకు తీర్చాలని చెప్పి జస్ట్ వడ్డీ కట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ వడ్డీని నీ కొడుకు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటుంటే ఆ అప్పు ఆ వడ్డీ దగ్గరే మీ జీవితం ఆగిపోద్ది. ఎక్కడో ఒక గొప్ప స్టెప్ తీసుకుని నువ్వు ఒక మార్పు తీసుకురావాలి, అది నీ తరం అవ్వాలి, నీ కొడుకు తరం కోసం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు. అది యూనిట్లో అభిప్రాయాలు తీసుకున్నప్పుడు అందరికీ అది వద్దన్నారు చాలామంది. కానీ బుచ్చిబాబు గారు పట్టుపట్టి ఇలాంటి ఫిలాసఫీ ఉంటేనే, ఇంత కటువుగా చెప్తేనే అర్థం అవుద్ది అని చెప్పి ఆయన పట్టుపట్టి పెట్టించారన్నమాట. అలా రకరకాల డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు చాలా వర్షన్స్ రాశారా సార్ ఈ పాట? వర్షన్స్ ఎక్కువ కాదు, ఒక్కొక్క వర్షన్కి టైం ఎక్కువ తీసుకుంది. ఓకే. ఏంటి సార్ ఫస్ట్ అసలు ఈ పాట సిచ్యువేషన్ చెప్పగానే, అంటే ఇది ఈ టైంలో వస్తుంది ఈ పాట అనే సిచ్యువేషన్ చెప్పగానే మీకు ఛాలెంజింగ్ అనిపించిందా సార్ ఈ పాట రాయటం? ఛాలెంజింగ్గా కనిపించలే. లడ్డు కావాలా నాయన అన్నట్టు ఎన్నాళ్ళకి దొరికింది రా బాబు, సూపర్ సిచ్యువేషన్. ఇంకా అసలు దూకి మీరు ఎన్ని వర్షాలు కావాలంటే అన్ని వర్షాలు అడగండి, రాసి ఇచ్చేస్తానని చెప్పి అలా రాసింది. ఓకే.